హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కారు భీభత్సం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 19న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు కుమారుడు ప్రద్యుమ్న స్నేహితులతో కలిసి కారులో వెళ్తూ మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసినట్టు గుర్తించారు. మద్యం తాగి కారు నడిపినట్లు తేలడంతో ప్రద్యుమ్నతో పాటు ఇద్దరు స్నేహితుల మీద కేసు నమోదు చేశారు. మద్యం తాగి కారు నడిపిన వ్యవహారంలో తేలింది. ప్రద్యుమ్నతో పాటు ఇద్దరి మీద కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు జూబ్లీ హిల్స్ కారు బీభత్సం ఘటనలో. శశి మరిన్ని వివరాలు అందిస్తారు. శశి, ఈ నెల 19న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో కారు బీభత్సం సృష్టించింది. అత్యధిక వేగంతో వెళ్తున్నటువంటి కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఆ తర్వాత కారులో ప్రయాణిస్తున్న వారు కూడా స్వల్పంగా గాయపడ్డారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ కావడంతో వారంతా కూడా స్వల్పంగా గాయపడ్డారు. అయితే కారు నడిపినటువంటి వ్యక్తిని కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు కొడుకు ప్రద్యుమ్నరావుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రద్యుమ్నరావుతో పాటు స్నేహితులు ఆ కారులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ప్రద్యుమ్నరావుపై జూబ్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం తాగి వాహనం నడిపినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇటు ప్రద్యుమ్నరావు ఇటు అల్వాల్లో ఉంటూ ఉన్నారు. అల్వాల్లో ఒక కాలేజీలో చదువుతున్నారు, అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు కూడా. అయితే ఈ 19వ తేదీన తన స్నేహితులతో కలిసి జూబ్లీ హిల్స్ వైపు వచ్చారు. అయితే ఈ సమయంలో మద్యం సేవించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రద్యుమ్నరావుతో పాటు తన స్నేహితులు యశ్వంత్ రెడ్డి, ఆ తర్వాత కార్తిక్, ఈ ముగ్గురు కలిసి ఇటు అల్వాల్ వెళ్లేందుకు వీలుగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి యూసుఫ్గూడ వైపు వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో యూసుఫ్గూడ సమీపంలో ఒక్కసారిగా కూడా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కారులో ఉండేటటువంటి ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ కావడంతో ముగ్గురు కూడాను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన తర్వాత రోడ్డుకు అడ్డంగా ఉండేటటువంటి కారును కూడా బయటికి తీశారు. అనంతరం ఈ అంశంపై కేసు నమోదు చేసి చుట్టుపక్కల ఉండేటటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఇందులో ప్రద్యుమ్నరావుతో పాటు స్నేహితులు ఇద్దరు ఉండడం, ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నాక మద్యం సేవించినట్టుగా కూడా గుర్తించడంతో వారి మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి వీరిపైన పలు సెక్షన్ల కింద ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రద్యుమ్నరావును ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ శశి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కారు భీభత్సం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 19వ తేదీన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు కుమారుడు ప్రద్యుమ్న స్నేహితులతో కలిసి కారులో వెళ్తూ మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసినట్లు గుర్తించారు. మద్యం తాగి కారు నడిపినట్లు తేలడంతో ప్రద్యుమ్నతో పాటు ఇద్దరు స్నేహితుల మీద కూడా కేసు నమోదు చేశారు.